హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బ్రెడ్తో 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు చీజ్ గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మైనీస్తో బ్రెడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక ఇలా పొట్టు తీసుకొని వేసేసుకోండి వెల్లుల్లి. ఇవి సిమ్లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు బటరు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇలా మనము ఫ్రిడ్జ్లో నుండి ముందే తీసి సైడ్లో పెట్టేసుకుంటే ఇలా మెల్ట్ అవుతుంది. ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నేను గార్లిక్ కొంచెమే వేస్తాను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినరు మామూలు కాబట్టి కొన్ని వేస్తున్నాను. మీకు నచ్చినన్ని వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసానండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి బటర్కి బాగా పట్టేటట్టు కలిపేయండి మొత్తం. ఇలా కలిపినాక బ్రెడ్ పీసెస్ తీసుకొని దానిలోకి అప్లై చేసేసుకోండి. ఇలా మొత్తము అప్లై చేసేసేయండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు వెల్లుల్లి. పిల్లలు ఇష్టంగా తినరనేసి నేను కొంచెం వేసి చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నాక పైనుండి మీకు వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే నేను కొన్ని స్వీట్ కార్న్ పెట్టాను, కొన్ని పన్నీర్ పీసెస్ కూడా పెట్టాను. ఇలాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్తో కూడా చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసినాక కొంచెం ఇలా పైనుండి చీజ్ యాడ్ చేయండి. నేను చీజ్ యాడ్ చేశాను. మోత్రిల్లా చీజ్ ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్, నేను అవి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే చీజ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసేసినాక దీనిపైన కొంచెం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం బటర్ వేసాక కొంచెం ఇది ఇలా స్పూన్తో ఒకసారి ఇలా మొత్తం అప్లై చేసి దీంట్లోకి బ్రెడ్ పెట్టేస్తే ఒక 2 సెకండ్స్లో అయిపోతుందండి. ఇలా బ్రెడ్ పెట్టాక ఇలా బటర్ మొత్తం సైడ్లోకి వేసేసేయండి. వేసి పైనుండి ఒక రెక్క పెట్టేయండి. అలా వేడికి మగ్గిపోతుంది. చూడండి ఈ విధంగా. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి సైడ్లో తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి, మైనీస్తో ఇంకో రెసిపీ చూపిస్తున్నాను. మైనీస్ పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది 2 వేసేసుకొని కలిపేయండి. ఇలా 2 కలిపాక బాగా ఇది కూడా బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్ తీసుకొని మొత్తము బ్రెడ్కి మొత్తం పట్టేటట్టు అప్లై చేసేసుకోండి. పిల్లలు అది తినారనుకుంటే ఈ రెసిపీ కూడా చేసేసుకోవచ్చు మీరు. ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నాక దీనిపైన కొన్ని స్వీట్ కార్న్, కొన్ని పన్నీరు, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. కాకపోతే వేసుకుంటే కొంచెం హెల్దీ కదా, సో వేసుకొని చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పైనుండి చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ ఇలా మొత్తం వేసాక ఇది కూడా సేమ్ ఎప్పుడు పిజ్జా కాకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా త్వరగా అవుతుంది, మనకు ఈజీ కూడా. ప్రాసెస్ కూడా ఎక్కువ పిండి కలుపుకోవడం ఇదంతా ఏముండదు కదా ప్రాసెస్. సేమ్ ఇలాగే అదే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇది బ్రెడ్ పీస్ పెట్టేసుకొని పైన రిక్కా పెట్టేస్తే సరిపోతుంది. కావాలంటే పైనుండి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసి రిక్కా పెట్టి ఒక 2 సెకండ్స్ అలా వదిలేస్తే
ఆ వేడికే అవుతుందండి త్వరగా. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా చేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నేను 1 బై 1 పెట్టాను ఇలా. ఇలా అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఆల్రెడీ చేసి ఉంటే కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారని ఈ రెసిపీ చేశాను. మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి.